Hey, hi guys. Welcome back to my YouTube channel Think with Stream. So, as we are discussing what is H1B, this would be my video number 5. So, here in this video, we are going to discuss about I-797 forms. Okay. So, this is the most important video, guys. I'm going to explain about the most important forms and notices and the approval notices, all those things. Okay. సో యుఎస్ఐసిఎస్లో డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి అన్నమాట. I-797 ఫామ్స్ అవి ఎలాగుంటాయి అంటే 6 డిఫరెంట్ ఫామ్స్ లైక్ I-797A, B, C, D, E, F టోటల్గా 6 డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి. I-797 ఫామ్స్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉందన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంది. సో విచ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దోస్ మీనింగ్ ఆఫ్ ఆల్ దోస్ డాక్యుమెంట్స్. 6 డిఫరెంట్ టైప్ ఆఫ్ I-797 డాక్యుమెంట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. బట్ మనం మెయిన్గా ఫోకస్ చేసేది అందులో ఏ డాక్యుమెంట్స్ అయితే H1కి మోస్ట్ ఇంపార్టెంటో ఆ డాక్యుమెంట్స్ గురించి మాత్రమే ఫోకస్ చేస్తాం. రిమైనింగ్ డాక్యుమెంట్స్కి ఐఎమ్ గోయింగ్ టు మేక్ అనదర్ వీడియో ఫర్ దోస్ డాక్యుమెంట్స్. ఓకే, ఫస్ట్ థింగ్ ఐ విల్ స్టార్ట్ విత్ I-797C. అసలు 797C అంటే ఏంటో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం H1 లాటరీలో లాటరీలో మనం ఫైల్ చేసిన తర్వాత ఒకవేళ మన అప్లికేషన్ అంటే మన పిటిషన్ అనేది కనుక పిక్ అయితే ఇమీడియట్లీ వి విల్ గెట్ దట్ I-797C సెలక్షన్ నోటీస్. దాన్నే మనం సెలక్షన్ నోటీస్ అని కూడా అంటాం. కొంతమంది రిసీట్ అని కూడా అంటారు. ఓకే, రిసీట్ అన్న సెలక్షన్ నోటీస్ అన్న అదే. అంటే ఒకవేళ మీకు I-797C వస్తే విచ్ మీన్స్ యువర్ అప్లికేషన్ గాట్ పిక్డ్ అప్ ఇన్ ది లాటరీ. అయితే అప్లికేషన్ ఎట్లా ఉంటుందంటే పైన టాప్ రైట్ కార్నర్లో I-797C నోటీస్ ఆఫ్ యాక్షన్ అని ఉంది. దాంట్లో మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ ఎంప్లాయర్ డీటెయిల్స్. ఎంప్లాయర్ అంటే ఎవరైతే మీ H1Bని ఫైల్ చేశారో వాళ్ళే. అదే మీ ప్రూఫ్. ఈ మధ్య చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అంటారు ఎంప్లాయర్స్. ఐ డోంట్ నో అబౌట్ ఆల్ దోస్ థింగ్స్, బట్ టు వ్యాలిడేట్ వెదర్ యువర్ H1B got picked up in the lottery నాట్ అనే దానికి దట్ వుడ్ బి ద మెయిన్ ప్రూఫ్ అనమాట. ఒకసారి కనుక మీకు I-797C ఉంటే యూ కెన్ ఈజీలీ వ్యాలిడేట్ వెదర్ యువర్ H1B got really picked up in the lottery or not అని చెప్పి. సో దట్ ఈస్ ద పర్పస్ అనమాట. ఇట్స్ లైక్ సెలక్షన్ నోటీస్ కానీ రిసిప్ట్ కానీ దాన్ని I-797C అంటారు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫామ్ ఈజ్ I-797B. I-797B అనేది ఏంటంటే ఐ కెన్ సే మనం దాన్ని అప్రూవల్ నోటీస్గా అనుకుందాం. అప్రూవల్ నోటీస్ అంటాం. ఎలాగంటే మనది పిక్ అయితే I-797C వస్తుంది కదా, తర్వాత మన డాక్యుమెంటేషన్స్ అన్ని సబ్మిట్ చేస్తాం. ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్, పాస్పోర్ట్, ఎవ్రీథింగ్. ఇదంతా సబ్మిట్ చేసిన తరువాత యుఎస్ఐసిఎస్ రివ్యూ చేసి మన H1B వీసాని అప్రూవ్ చేస్తుంది. అప్రూవ్ అయింది వెంటనే మనకు ఒక ఫామ్ వస్తుంది. అదే I-797B. ఇక్కడ ఇంకోటి ఉంది. ఈ I-797B అనేది ఇండియా నుంచి, అంటే అవుట్ సైడ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ నుంచి ఎవరైతే H1B ఫైల్ చేసి వాళ్ళది H1B లాటరీలో పిక్ అయ్యి వాళ్ళ H1B అప్రూవ్ అయితే దే విల్ రిసీవ్ దిస్ I-797B డాక్యుమెంట్ అనమాట. అంటే దాట్ వుడ్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. మీరు కాన్సులేట్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి, అది మీకు వన్ ఆఫ్ ద పొటెన్షియల్ డాక్యుమెంట్ అనమాట. మీరు యూఎస్కి ట్రావెల్ అయ్యారు, పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దాటేటప్పుడు దాట్ వుడ్ బి ద పొటెన్షియల్ డాక్యుమెంట్ అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ గైస్. యూ నీడ్ టు క్యారీ దట్ డాక్యుమెంట్. అండ్ అది కానీ పోయింది అంటే ఇట్ వుడ్ బి అగైన్ ఎ బిగ్ ప్రాసెస్. వీ నీడ్ టు బి వెరీ 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 కేర్ఫుల్ విత్ దట్ పర్టికులర్ డాక్యుమెంట్ అనమాట. దట్ రిజంబుల్స్ యువర్ అప్రూవల్ ఆఫ్ యువర్ H1B. ఓకే, సెకండ్, నేను చెప్పినట్టుగా I-797B అనేది ఒకవేళ ఇండియా నుంచి ఫైల్ చేస్తే మన H1 అప్రూవ్ అయితే ఆ డాక్యుమెంట్ వచ్చింది. ఒకవేళ నేను ఇక్కడ మాస్టర్ స్టూడెంట్ని, నా H1B అప్రూవ్ అయింది, అప్పుడు నాకు ఇస్తే అప్పుడు కూడా నాకు I-797B వస్తుందా? నో. అప్పుడు మీకు I-797A. ఏ అంటే ఇక్కడ వాళ్ళకి మాత్రమే. దట్ జనరల్లీ వి కాల్ I-797A ఇస్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ I-94 అనమాట. ఓకేనా? అండ్ ఇంకొక మీరు ఇండియా నుంచి I-797B అప్రూవల్ నోటీస్ చూపించి ఇక్కడికి వచ్చారు. ఒకవేళ మీరు మీ H1Bని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వచ్చే నోటీసు I-797B కాదు, I-797A.
బికాస్ ట్రాన్సాక్షన్ వాజ్ పెర్ఫార్మ్ వెన్ యు ఆర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకేనా, అందుకని I-797A వస్తుంది అనమాట. బి అనేది నాన్ ఇమిగ్రెంట్ ఏలియన్ వర్కర్స్ అనమాట, హు ఆర్ నాట్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎస్. సో మనం ఇప్పుడు దాకా ఏం డిస్కస్ చేసాం? I-797A, B, C. సి అంటే సెలక్షన్ నోటీస్ అండ్ బి అన్న ఏ అన్న అప్రూవల్ నోటీసు, బట్ ఏ అనేది ఇట్స్ రీప్లేస్మెంట్ ఆఫ్ I-994. ఈ బి అనేది ఏంటంటే ఇఫ్ యూఆర్ నాన్ ఇమిగ్రెంట్ వర్కర్ యువర్ H-1B గట్ అప్రూవ్డ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అయితే దెన్ మనకి I-797B వస్తుంది. అండ్ ఆల్ త్రీ ఆర్ వెరీ క్రూషియల్ డాక్యుమెంటేషన్స్ ఫర్ కాన్సులేట్ ఇంటర్వ్యూ, ఎట్ ద టైమ్ ఆఫ్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ, ఎట్ ద టైమ్ ఆఫ్ యువర్ గ్రీన్ కార్డ్. ప్రతి చాట అది ఈ 3 డాక్యుమెంట్స్ అనేవి క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. అండ్ ఇవి పోకూడదు. పోయిందంటే ద ప్రాసెస్ ఇస్ ది. ఒకవేళ I-797B పోతే ఏంటి అనేది నేను ఇంకొక వీడియోలో మీకు వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ నేను చెప్పినట్టుగా టోటల్ 6 అండ్ వీ హ్యావ్ 3 అదర్ డాక్యుమెంట్స్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ ABC, DEF. మన H-1Bకి అప్పుడే ఈ 3 డాక్యుమెంట్స్ అనేవి అంత ఇంపార్టెంట్ కాదు. సో బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డి అనేది ఏంటంటే I-797D అనేది ఇట్స్ లైక్ బెనిఫిట్స్ విత్ కార్డ్స్ అనమాట. లైక్ if your green card get approved and if you received it come with I-797D. అది ఇంపార్టెంట్ కాదంటే it will also act like one of the potential document, but the thing is it comes with the green card. దాని గురించి మనం ఒక వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఈ I-797E అనేది ఎప్పుడు వస్తుందంటే జనరల్గా మనకి RFE పడతాయి. అంటే RFE అంటే ఏంటంటే రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్. అంటే మనం సబ్మిట్ చేసిన డాక్యుమెంటేషన్ కన్నా వాళ్ళకి USCIS వాళ్ళకి ఇంకా మోర్ డాక్యుమెంటేషన్ కావాలన్నా, ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏం కావాలి అనేది ఈ I-797Eతో మనకు పంపిస్తారనమాట. ఓకేనా. అండ్ లాస్ట్ డాక్యుమెంట్ I-797F. ఎఫ్ అనేది ఏంటంటే ఇట్స్ లైక్ ఎ ట్రావెల్ డాక్యుమెంట్. లైక్ పీపుల్ హూ ఆర్ లైక్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ యూఎస్ సిటిజన్స్ కానీ వాళ్ళు అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ వెళ్ళినప్పుడు ట్రావెల్ చేయడానికి మనకు వచ్చే డాక్యుమెంట్. అది మనకి ఇప్పుడు మన H-1Bకి మనకు అంత ఇంపార్టెంట్ కాదు. బట్ మన H-1B రిలేటెడ్కి 3 డాక్యుమెంట్స్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. ABC. ఏ అంటే ఇట్స్ రీప్లేస్మెంట్ ఆఫ్ I-94. మనం యూఎస్లో ఉండి H-1B ఫైల్ చేసిన, యూఎస్లో ఉండి H-1B ట్రాన్స్ఫర్ చేసుకున్న మనకి I-797A వస్తుంది. బి అంటే దిస్ ఇస్ ఫర్ నాన్ ఇమిగ్రెంట్ వర్కర్స్ ఆర్ ఏలియన్ వర్కర్స్. ఇండియా నుంచి కానీ మన అవుట్ సైడ్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ నుంచి కానీ మనం H-1B ఫైల్ చేసి మన అప్రూవ్ అయితే అప్పుడు మనకి I-797B వస్తుంది. I-797C అనేది కామన్ ఎవరికైనా. మన H-1B అనేది పిక్ అయితే దట్ ఈస్ లైక్ ఎన్ సెలక్షన్ నోటీస్ ఆర్ రిసీట్ అనమాట. దట్ వుడ్ బి ద ప్రూఫ్ దట్ అవర్ H-1B గాట్ పిక్డ్ అప్ ఇన్ ద లాటరీ అనమాట. అండ్ యాజ్ ఎక్స్ప్లెయిన్ DEF కూడా. సో టోటల్గా I-797 6 different forms ఉంటాయి అనమాట. ఓకేనా. So this is what all about I-797 guys. Please subscribe my channel Think with Sri, and I'm going to come up with other 5 videos which will give the brief description about what is H-1B. Thank you. Bye.